ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో మనం సమయాన్ని గడపాలి. ఎవరితో మాట్లాడకముందు మనం దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు మనం దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలి. ఎవరితో సమయాన్ని ఇవ్వకముందు మనం దేవుడికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కనుక ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలము దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నమాట. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉండును. దేవుని కన్నులు ఎవరి దగ్గర ఉంటాయంటండి? నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయుచున్నారో తప్పకుండా దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తారు. దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉంటాయండి. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. దేవుని ఆశీర్వాదములు పొందగలగాలి అంటే కీడుకి ప్రతి కీడు ఎవరైతే చేయరో దేవుడు తప్పకుండా వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉంది. ఎవరైతే కీడు చేస్తారో వారికి దేవుని ముఖము విరోధముగా ఉందంటండి. దేవుడు కీడు చేయ వారికి దూరంగా ఉంటారు. ఎవరైతే నీతిమంతులుగా ప్రవర్తిస్తారో తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు ఆలకిస్తారు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం నీతిని కలిగి జీవిద్దాం. తప్పకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉందాము. దేవుడి కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన మీద ఉంటాయి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం నీతిమంతులుగా దేవుని ఎదుట మనం ఎంచబడేవారుగా ఉండాలండి. ఆయన ఎవరికి విరోధంగా ఉన్నారంటండి? కీడు చేయవారికి దేవుడు విరోధంగా ఉన్నారు. దేవుడు ఆశీర్వాదమును మనం పొందగలగాలంటే కీడు ఎవరైతే చేస్తారో వారికి మనం ప్రతి కీడు చేయకుండా ఉందాము. దేవుని ఆశీర్వాదములను పొందుకుందాము. నీతిమంతులుగా మనం దేవుని ఎదుట ఎంచబడతాము. ఆయన కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉన్నాయి కనుక మనం నీతిమంతులుగా ఉండి మన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా చేద్దామండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవే అని. దేవా, మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా నీతిమంతులుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థన మీరు అంగీకరించినట్లుగా మేము దేవా స్తోత్రం మీకు నీతిమంతులుగా నీ ఎదుట మేము నీతిని కలిగి జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. ఈ ఉదయకాలం ఎవరు బలహీనతతో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ బలంతో మీ శక్తితో నింపండి. ఎవరైతే దేవా స్తోత్రం విడిపింపలేని సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేక బాధపడుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ భార్య భర్తలు అయితే ఇంకా సమాధానం లేకున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి మధ్య సమాధానాన్ని గ్రహించండి. చిన్న బిడ్డలకు కాపుదల కృపను గ్రహించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకి కాపుదలను గ్రహించండి. ప్రతి కుటుంబాలనైనా మీలో ఎదుగునట్లు మీలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. మీ ఆశీర్వాదంలోనైనా ప్రతి కుటుంబం పొందుకున్నట్లు కీడుకు ప్రతి కీడు ఎవరు చేయకుండానట్లు మేలులతోనైనా తృప్తిపరచండి. ప్రతి బిడ్డలని మీరే జ్ఞాపకం చేసుకుంటారని ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహిస్తారని సమస్తగంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక.